ఎస్ వ్యూవర్స్, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ మహతా ఇన్ఫ్రా. సో అమరావతిలో లేటెస్ట్గా అంటే అమరావతి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసిందే. సీడ్ యాక్సిస్ రోడ్, ఈ రోడ్స్ అండ్ ఎన్ రోడ్స్. ఈ రోడ్స్లో ఇమీడియట్గా ఏ రోడ్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది చూద్దాం. ఆ రోడ్స్ వచ్చి E5, E11, E13, E15 అంటే ఇమీడియట్గా బిగిన్ చేయబోతున్న రోడ్స్. అయితే E5, E11కి కొంత ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉంది. E13, E15 మాత్రం డిసెంబర్ మంత్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ రెండు కూడా అమరావతిని టువర్డ్స్ గుంటూరు హైవే అంటే చెన్నై హైవేకి కనెక్ట్ చేస్తాయి. సో ఇవి ఎలా పాస్ అవుతాయి అనేది చూద్దాం. E11 అండ్ E13 అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు E13, E13 అండ్ E15 నాట్ 14 ఈ రెండు రోడ్స్ని డెవలప్ చేస్తారు. E11, E5కి మాత్రం కొంత ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉంటుంది. E11 ఎలా పాస్ అవుతుంది అనేది చూద్దామండి. అవి కనెక్ట్ చేసే ఏరియాస్ కానీ అది పాస్ అయ్యే ఏరియాస్ అనుకోండి. నీరుకొండ, కూరగల్లు, నవలూరు, మంగళగిరి అంటే ఎయిమ్స్ మంగళగిరి అందరికి ఐడియా ఉంది కదా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫ్రంట్ సైడ్ నుంచి పాస్ అవుతుంది ఈ E11 రోడ్. అలాగే వడ్డేశ్వరం దగ్గర కనెక్ట్ అవుతుంది. ఆ నియర్ బై DGP ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి. వెస్ట్ బైపాస్ కూడా ఆ నియర్ బై కనెక్టివిటీ ఉంటుంది. చిన్న కాకాణి దగ్గర ఆల్రెడీ అక్కడ వర్క్ కంప్లీట్ అయి ఉంది. అలాగే తాడికొండ ఎలక్ట్రానిక్ సిటీని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి E13 రోడ్ అండి. E13 కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఎలా పాస్ అవుతుందో చూద్దాం. ఇది కూడా సేమ్ నీరుకొండ, నవలూరు, మంగళగిరి. E11 ఎయిమ్స్ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తే E13 ఎయిమ్స్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. అలాగే E13 అమృత యూనివర్సిటీకి ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తుందండి. ఇదే వెస్ట్ బైపాస్ అని కూడా లింకప్ చేస్తుంది. చాలా క్రూషియల్ రోడ్ E11 అండ్ E13. అలాగే కంతేరు దగ్గర కనెక్ట్ అవుతుంది. అలాగే మన చెన్నై హైవేకి కనెక్ట్ అవుతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ రెండు కూడా E11, E15 కూడా అమరావతికి ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ పాసేజీని మనం దృష్టిలో పెట్టుకుని వీటికి ప్యారలల్గా ఇన్వెస్ట్ చేయగలిగితే ఇనీషియల్గా డెవలప్ అయ్యే ఏరియాస్ అన్నమాట ఇవి. ఎందుకంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాతే ఏ డెవలప్మెంట్ అయినా స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇవి నార్మల్ రోడ్స్ కాదు. అమరావతి రోడ్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. అన్నీ కూడా 150 feet రోడ్స్ విత్ గ్రీనరీ, విత్ పెడస్ట్రైన్ ట్రాక్, విత్ సైకిల్ ట్రాక్. సో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ అని చెప్పొచ్చు. ప్లస్ ఈ రోడ్స్ లింకప్ చేసుకుంటూ వెళ్తే అటు విజయవాడ హైవేని, ఇటు గుంటూరు హైవేని, వయా కృష్ణా రివర్ మీద వస్తున్న వెంకటాయపాలెం దగ్గర వస్తున్న బ్రిడ్జ్ని, సీడ్ యాక్సిస్ రోడ్ని, వీటన్నిటినీ కనెక్ట్ చేస్తాయి. అంటే చాలా క్రూషియల్ రోడ్స్ అమరావతి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సో ఇమీడియట్గా ఈ 2 రోడ్స్ అయితే వర్క్ స్టార్ట్ అవబోతుంది. అతి కొద్ది కాలంలోనే E5, E11 కూడా స్టార్ట్ అవబోతుంది. కొంచెం ల్యాండ్ పూలింగ్ చేయాల్సింది ఉంది. అది కూడా కంప్లీట్ చేసి ఫార్మర్స్ ఆర్ రెడీ అండి. ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అమరావతిలో ఉన్న ఒక మంచి ట్రెడిషన్ అండి. వరల్డ్ వైడ్గా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు అమరావతి ప్రజలు. రాజధాని కోసం 29,000 acres ఆఫ్ ల్యాండ్ రైతులు ఇచ్చారు. నెక్స్ట్ సీడ్ యాక్సిస్ రోడ్డుకి, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంత ల్యాండ్ కావాలంటే అగైన్ దే ఆర్ రెడీ టు గివ్. అగైన్ ఇప్పుడు E5, E11 రోడ్స్కి ల్యాండ్ కావాలంటే అగైన్ దే ఆర్ రెడీ టు గివ్. సో గవర్నమెంట్ కూడా వాళ్ళని అలాగే కాంపన్సేట్ చేస్తుంది. రాజధానిలో వాళ్ళని కూడా భాగం చేస్తుంది. ఇది వరల్డ్ రికార్డ్. ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా జరిగింది. ఇది అందరూ గ్రహించాలి. సో ఎందుకు చెప్తున్నానంటే అగైన్ మన తెలుగు ప్రజలే మన తెలుగు రాజధాని మీదే నెగిటివ్గా మాట్లాడుతా ఫ్లడ్స్ అని, బోట్స్ అని, లేకపోతే ఎండని. ప్రతి రాజధానికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ముంబై తీసుకున్న సమస్యలు ఉన్నాయి, కలకత్తా తీసుకున్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు, చెన్నైలో తీసుకుంటే లైఫ్ ఈజ్ లైక్ హెల్. అర్బన్ ఫ్లడ్డింగ్ వస్తూ ఉంది అక్కడ. ఇక ఢిల్లీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హైదరాబాద్ కూడా రోజు రోజుకి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి.
అలా మన రాజధానిని నేను అగైన్ అదే చెప్తున్నాను, తెలుగు ప్రజల రాజధానిని తెలుగు ప్రజలే హోల్డ్ చేసుకోవాలి. ఆ ఆకాంక్షలు, ఆ డ్రీమ్సే ఆ రాజధానిని ముందుకు తీసుకెళ్తాయి. తెలుగు ప్రజల యొక్క సమాజం శక్తివంతమైన సమాజం అని ఇంకొకసారి ప్రపంచానికి ప్రూవ్ చేద్దాం. సో వీడేంటి రియల్ ఎస్టేట్ గురించి చెప్పమంటే లెక్చర్ ఇస్తున్నాడు అనుకోవద్దు. నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ టర్మ్స్లో మాట్లాడితే అది అర్థం చేసుకోకుండా కాల్స్ చేసి ఏదేదో మాట్లాడితే సో అవన్నీ నేను ఫోన్ కాల్స్లో అడ్రస్ చేయలేను. సో త్రూ వీడియో అడ్రస్ చేద్దామనే ప్రయత్నం. దీన్ని కూడా అర్థం చేసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్, ఇట్స్ అబౌట్ రియల్ ఎస్టేట్ అండి. మీ రాజధాని, మనందరి రాజధాని మనం హోల్డ్ చేసుకుందాం అంతే. ఎవరు రూలరు, ఏ రాజకీయ పార్టీ అనేది మనకు సంబంధం లేదు కదా. మనకైతే ఒక రాజధాని కావాలి. 50-60 సంవత్సరాల నుంచి అటు ఇటు తిప్పారు. ఫైనల్లీ వీఆర్ డెవలపింగ్ ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్. మనం సంతోషపడదాం. దీనిలో అనేక ఛాలెంజెస్ ఉంటాయి. ఊరికే అలా అయిపోతుందని నేను చెప్పట్లేదు. చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. బట్ వీఆర్ క్యాపబుల్ అని నేను చెప్తున్నాను. మనం క్యాపబుల్, అది చేయగలము. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే అండి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే E11, E13 అండ్ E5 ఈ రోడ్స్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. E15 ఆల్సో ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేదేమో E11 అండ్ E15. ల్యాండ్ పూలింగ్ తర్వాత స్టార్ట్ అయ్యేది E5 అండ్ E11. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకోండి. E13కి అటాచ్డ్గా అయితే వీ గాట్ సమ్ ఇన్వెంటరీ అండి. అమృత యూనివర్సిటీ నియర్ బై కమర్షియల్ అవైలబిలిటీ ఉంది. కొన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉంది. రీజనబుల్ ప్రైస్ ఐ మీన్ ఫెయిర్ ప్రైస్. సో దాని గురించి డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కాల్ మీ. ఓన్లీ ఇన్వెంటరీ గురించి కాదు, ఇంకా ఈ రోడ్స్ గురించి కానీ, అమరావతి గురించి, స్కోప్ అవుట్ డెవలప్మెంట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డెఫినెట్గా కాల్ చేయండి. కాల్ చేయటం కన్నా వాట్సాప్లో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ అన్ని కాల్స్ నేను అడ్రస్ చేయలేకపోతున్నాను. పైగా NRI కాల్స్ ఎక్కువగా రావటం వల్ల ప్రతిదీ నేను అడ్రస్ చేయటం కూడా కష్టమవుతుంది. మీ మెసేజ్ పాస్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ ఆన్సర్ బ్యాక్ అండి. సో ఎనీవే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఈ రోడ్స్ గురించి, అలాగే దీనికి ప్యారలల్గా ఉన్న ఇన్వెంటరీ గురించి, స్కోప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, నాకు కాల్ చేయండి అని. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. జస్ట్ గివ్ మీ ఏ కాల్ కన్నా కూడా వాట్సాప్లో రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ అన్ని కాల్స్ నేను అడ్రస్ చేయలేని పరిస్థితి ఉంది. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.